శివాలయం. ఇక్కడ ఎస్ఆర్ఎస్వి ఇంపు గ్రామం, మా గ్రామం ఇక్కడ నుంచి పాత ఊరు నుంచి విలేజ్ గ్రామం షిఫ్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాలు ఘనంగా నిర్వహించలేకపోయారు అక్కడ పెద్దలు. అప్పటి నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని గత 12-15 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో మహాశివరాత్రి వేడుకలు దినదినంగా ఘనంగా జరపడం జరుగుతుంది. గత ఈ 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి గజస్తంభం ఏర్పాటు చేయడం, శివాలయానికి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం, ఈ మధ్య కాలంలో ప్రహారీ గోడ నిర్మాణం చేయడం, అలాగే మన కోనేరుని పునఃప్రారంభించడం. ఇప్పుడు రానున్న రోజులలో ఇంకా గుడికి అభివృద్ధికి గ్రామ ప్రజలు ఎంతో తోడ్పడుతున్నారు. దాతల సహకారం కూడా ఎంతోగా ఉంది. ఎవరైతే దాతలు ముందుకొచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ మొక్కులు తీరినా కొద్దీ వాళ్ళు ఇంకా దాతలు సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి శివాలయంలో గొప్ప శివుని ఆశీస్సుల వల్ల ప్రతి ఒక్కరు శివాలయాన్ని దర్శించుకొని ఈ శివరాత్రి ఘనంగా నిర్వహించిన ఈడీసీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నారని, అలాగే మహాశివరాత్రి వేడుకలు కూడా ప్రతి నెల పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. పురస్కరించుకొని నాలేశ్వర గ్రామంలో నిన్న బుధవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు మరియు కోడి దూడలు వదిలి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈసారికి ఒక కొత్త దానాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మా శివాలయం పక్కన ఉన్నటువంటి కోనేరుకు పునర్నిర్మాణం చేసి భక్తులకు కోనేరుని దగ్గర ఉంచడం జరిగింది. కావున గ్రామాభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం సుమారు దాదాపు 20 నుంచి 21 క్వింటాలు బియ్యాన్ని వండడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి దాదాపు 10 నుంచి 12,000 మంది వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు ఈరోజు కూడా మొక్కులు తీర్చుకొని అన్నదానాన్ని స్వీకరించారు. ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఒకరోజు ముందు మా శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాన్ని కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు దగ్గరుండి ఏర్పాట్లు చేసి గ్రామంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ రోజు ఉపవాసంతో ఉండి ఇక్కడే ఉపవాసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాట్లు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా నాలేశ్వర గ్రామంలో శివాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వేములవాడ ఉన్న రాజన్నను తమ్ముడిగా నాలేశ్వరంలో ఉన్న రాజన్నను అన్నగా కొలుస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాలేశ్వర గ్రామ ప్రజలకు మరియు మైపేట్ బండ ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి నిన్న మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ వారి తరఫున ఈరోజు సుమారు 20 క్వింటాల రైస్తో ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 20 నుంచి 25,000 మంది భక్తులు ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నదాన ప్రసాదం స్వీకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందినట్టు గతంలో 18 క్వింటాలు, ఇప్పుడు గత సంవత్సరం 19, ఇప్పుడు 20 దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలు మరియు మహారాష్ట్ర మరియు ఆంధ్ర నుంచి కూడా ప్రజలు ఇక్కడ కోడి మొక్కులు చెల్లించుకోవడానికి మరియు అభిషేకాలు అర్చన చేసుకోవడానికి వస్తారు. అలాగే ప్రతి సోమవారం కూడా ఊరంతా ఉపవాసం ఉండి అర్చనలో అభిషేకాలు చేస్తారు. ప్రతి నెల కూడా మాస శివరాత్రి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల మాస కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు, అన్నపూజలు, అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి నెల ఏర్పాటు చేస్తాము. మా శివరాత్రి